దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోబు గారు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, నీతిగా న్యాయముగా యథార్థంగా జీవించాడు. తల్లిదండ్రులు లేనటువంటి వారికి తండ్రిగా నిలబడ్డాడు. అనేక మందిని ఆదరించాడు. అతను అడుగుపెట్టినదల్లా కూడా నేతిలో అడుగుపెట్టినట్టుగా దేవుడు ఆ విధంగా ఆస్వాదించాడు. అయితే యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. నిజంగా మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే తన బిడ్డలో ఒకవేళ ఎక్కడైనా సరే ఏదైనా పాపం చేసుండారేమో అని ఉద్దేశంతో యోబు గారు తన బిడ్డల నిమిత్తమే, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చిన అరుణోదయమును వేకువజామునే లేచి తన బిడ్డల నిమిత్తమండి. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, రేయి మొదటి జామున మనం లేచి మన బిడ్డల కొరకంట దేవుని యొక్క సన్నిధిలో, అంటే నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో అదే దేవుని సన్నిధి, నీళ్లు కుమ్మరించినట్లుగా, మోకరించి నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఈ దినాల్లో బిడ్డలు పాడైపోవటానికి కారణం తల్లిదండ్రుల యొక్క ప్రార్థన లేకపోవటం, తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగ్గా లేకపోవటం. బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిపించినట్లయితే వాడు వృద్ధుని సరిదాన్ని నుండి తొలగిపోవడం. యోబు గారు తన భక్తి జీవితాన్నే బిడ్డలకు చూపించాడండి. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. ఈ దినాల్లో ఒక్క బిడ్డనే ఒకళ్ళు ఇద్దరు ఉంటుంటే వారు కూడా భ్రష్టులైపోతున్నారు. ఇంకొకళ్ళు ఉన్నారంటే భయంకరం. ఇంకా వాడికి వాడు అడిగినవన్నీ కూడా ఇచ్చేయటం, గారాబం పెట్టడం, భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు ఈ దినాన్న బిడ్డలో. యోబు గారు ఎక్కడైనా ఏమైనా పాపం చేశారేమో అని తలుచుకొని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి, నాయన ఏదైనా మాటలు మాట్లాడారా, చూడకుండా చూపులు చూసారా, ఇదిగో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో క్షమించమని అడిగిదాం, వారిని పవిత్రపరిచి అంటండి. వారి కొరకు అరుణోదయాన్ని లేచి, ఎంత గొప్ప తండ్రి అండి. నిజంగా బిడ్డల్ని భయభక్తులు కలిగి పెంచాడు ఇదిగో ఈ యొక్క యోబు గారు. అందుకే ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. అందుకే 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇదేనా మన బిడ్డలు మనం పెంచగలుగుతున్నామా? నిజంగా యోబు గారు కుమార్తెలను చూసుకున్నట్లయితే ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారు. కన్యకలుగా ఉండగానే వారు ప్రవచించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు. అంటే ఫిలిప్పు గారు కూడా ఎంత భయము భక్తి కలిగి వారిని పెంచి ఉంటాడో దేవునిలోను. వారు కూడా పవిత్రులుగా ఉండి ప్రభు నామాన్ని ఏ విధంగా సన్నతించారు, ప్రకటించారు, ప్రచురించారు. వారు నిజంగా, స్త్రీలు సాధారణంగా అందం మీద ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు, కానీ లోపల ఉండాలంటే సౌందర్యం, అంతరంగంలో ఉండాలి సౌందర్యం. పైకి అందంగా ఉండి మనం లోపల కుట్ర, కుళ్ళు, కుతంత్రం, హృదయం కనుక సరిగ్గా లేకపోతే దేవునికి వాక్యం వస్తుంది, వివేకం లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మి వంటిదంట. వివేకం లేకపోతే, దేవుని యొక్క జ్ఞానం లేకపోతే బిడ్డలు పాడైపోతారండి. వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఫిలిప్పు గారి యొక్క 4 కుమార్తెలు, ఇదిగో యోబు గారి కుమార్తెలు చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 42 అధ్యాయము 13 వచనంలో చూస్తే, మరియు అతనికి అంటే యోబు గారికి అతడు నిజంగా రేయి మొదటి జామునే లేచి బిడ్డల కొరకు ప్రార్థన, బిడ్డల కొరకు అర్పణలు ఆ విధంగా చేసినట్టే నిజంగా ఎంత భయభక్తులు కలిగి వారి యొక్క కుటుంబము, వారి యొక్క గృహము, వారందరూ కూడా నిజంగా దేవుణ్ణి ఎంత సంతోషపరిచారండి. ఈయనే కాదు, పండితపుత్ర పరమసుంట కాదు, యోబు గారు బిడ్డలు కూడా భక్తిపరులే. అందుకే దేవాతి దేవుడే యోబు గారి గురించి సాక్ష్యం చెప్పాడంటే, అమ్మో
మన గురించి సంఘములో కనుక మనం ఉండినట్లయితే 100 మందిలో ఒకడు మంచి చెప్తే 10 మంది చెడు చెప్తారు. మన బ్రతుకులు అవ్వండి. కానీ దేవాతి దేవుడే యోబు గారి గురించి మంచి సాక్ష్యం. అంటే యోబు గారిలో పక్షపాతం లేదు, యోబు గారిలో అసూయ లేదు, యోబు గారిలో పాపము లేదు, యోబు గారిలో చెడుతనం లేదు, యోబు గారిలో అన్యాయం లేదు. మనకి అన్ని ఆపోజిటే. అన్యాయము, అక్రమము, క్రోధము, పగలు, ద్వేషాలు. ఆయన బిడ్డల్ని ఏ విధంగా పెంచాడో చూడండి. ఈ దినాన మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతాం? ఈ దినాన యోబు గారు 3 కుమార్తెలు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయిపించాడంటే వారి పేర్లతో సహా పవిత్రమైనటువంటి పేర్లతోటి పరిశుద్ధ గ్రంథంలో రాయిపించాడంటే వారికి ఒక విలువ ఉంది. వారు ప్రవర్తనలో వారి యొక్క జీవితము దేవునికి ఇష్టమైన కనుక రాయిపించాడు. 14 వచనంలో చూస్తే అతడు పెద్దవానికి, యోబు గారు పెద్దదానికి అంటే పెద్ద కుమార్తెకి ఎమియా అనియో, రెండవ దానికి కేజియా అనియో, మూడవ దానికి కెరహంపుకు అనియో. ఎమియా మొట్టమొదటి కుమార్తె, పావురము, పరిశుద్ధము. ప్రియ సోదరి సోదరా, ఈ దినాన మనము పరిశుద్ధులుగా ఉంటున్నామా? మనము పవిత్రంగా ఉంటున్నామా? మన బిడ్డలు దేవునికి అనుకూలంగాను మనం చెప్పినటువంటి మాటలు విని దేవుని యొక్క పనిలో వారు ఉంటున్నారా? మనం ఏ విధంగా పెంచుతున్నాం? ఏ మాటలు చెప్తున్నాం మన బిడ్డలకి? యోబు గారు రేయి మొదటి జామునే లేచి బిడ్డల కొరకు బలులు అర్పించాడు, వారిని పవిత్రపరిచాడు. అంటే ఈ దినాన మనం కూడా మన బిడ్డల విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలండి. 3 కుమార్తెలు కూడా ఆ దేశమంతటను, ఊజు దేశములో అంతటి యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. అంటే మనం ఎప్పుడు కూడా సౌందర్యం అనగానే ఎప్పుడు పైనే చూస్తాం మనం. సమయాలు ఇదిగో మనుషుల రీతిగా బాహ్యంగా నేను పై రూపాలని చూడను, అంతరంగాన్ని. అంటే యోబు గారి యొక్క కుమార్తెల యొక్క సౌందర్యవంతులు అంటే అంతరంగంలో కూడా వారు సౌందర్యవంతులు, ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇటువంటి కుమార్తెలంట, ఇంత సౌందర్యవంతులంట ఆ దేశంలో ఎక్కడ కనబడలేదంటే వారి హృదయంలో ఎక్కడ మచ్చ, డాగు ఏది కూడా లేదండి. యోబు గారు పవిత్రంగానే ఉండటమే కాదు, తన బిడ్డలు కూడా పవిత్రమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ జీవితాన్ని జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రియ సోదరి సోదరా, ఈ దినాన్న ఇదిగో యోబు గారి కుమార్తెలు ఎమియా పరిశుద్ధతకు గుర్తు, పావురము, నిష్కలంకపటువంటి ఆ మనసు కలిగి మనం జీవించాలి. యోబు గారి యొక్క కుమార్తెలు కూడా నిష్కాపటటువంటి ఆ మనసును కలిగి, నిష్కలంకమైనటువంటి మనసును కలిగి ఉన్నారంటే ఆ విధంగా పెంచాడు. ఎక్కడ వేరు పొరపాట్లు ఏమైనా చేసిన, పాపం చేశారేమని వారిని పవిత్రపరిచి, అంటే దేవుని సన్నిధిలో వారు నిజంగా గోజాడేవారు అనుకుంటాను నేను. ప్రార్థనలే, దేవుని స్తుతించటమే. మనం ఏ విధంగా జీవిస్తున్నామో, పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా మన బిడ్డలు? కానీ యోబు యొక్క కుమార్తెలు ఎమియా, రెండో దాని పేరు కేజియా, మూడవ కుమార్తె పేరు కెరహంపపుకు అనియో. ప్రియా సోదరి సోదరా, సుగంధ ద్రవ్యము, సుగంధ పరిమళము కలిగినటువంటి ఈ కుమార్తెల్ని ఇదిగో యోబు గారు పొందుకున్నారంటే, అంటే పరిమళించేటువంటి మంచి వాసన, సుగంధ తైలము, సుగంధ ద్రవ్యము. కుమార్తెల యొక్క పేర్లు, అర్థాలు నిజంగా చూసుకున్నట్లయితే వీరి మనసులో పవిత్రంగా ఉన్నాయి, నిష్కాపటువంటి మనసు కలిగి ఉన్నారు. ఇదిగో సుగంధ తైలము, ఎంత పరిమళ వాసన వస్తుందండి ఈ దినాల్లో మన బిడ్డలు.
అటువంటి సుగంధ పరిమళం కలిగినటువంటి మంచి సువాసన కలిగి జీవిస్తున్నారా? లేదంటే కొంపు పట్టిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే పాపము, దుర్వాసన. కానీ యోబు గారి యొక్క కుమార్తెలను ఆ విధంగా పెంచలేదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది, ఫీబే ఉంది, దేవుని కొరకు ప్రకాశించినటువంటి స్త్రీ. లుదియా, దేవుడు హృదయాన్ని తేరి చూశాడు. ఇదిగో వీరి యొక్క హృదయాన్ని కూడా తేరి చూశాడు కనుక ముగ్గురు కుమార్తెల గురించి పేర్లతో సహా రాయించాడంటే యూజు దేశంలోనే ఇదిగో ఇంత సౌందర్యవంతులు ఎక్కడ కనబడలేదంటే పై రూపాలే కాదు, వారికి అంతరంగంలో కూడా ఎంతో అందం కలిగి ఉన్నారంటే ఈ దినాన మనం పై రూపాలని పైకే మనం అలంకరణ అందము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మనం దేన్ని మనం కోరుకుంటున్నాము? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడినంటే యోబు గారి యొక్క కుమార్తెలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వారు కొనియాడబడ్డారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని సెలవు దేవుని యొక్క వాక్యం. ఇదిగో దేవుని యొక్క జ్ఞానాన్ని వీరు పొందుకున్నారు కనుక యోబు గారి యొక్క కుమార్తెల గురించి రాయించాడంటే వారిలో ఎటువంటి పాపము లేదు, నిష్కపటువంటి మనసు కలిగి, దేవునికి ఇష్టం మనసు కలిగి యోబు గారు ఏ విధంగా అయితే జీవించారో అదే జీవితాన్ని బిడ్డలు కూడా జీవించారంటే నిజంగా మన పేర్లు కూడా జీవగ్రంథంలో కనుక లేకపోయినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య అగ్నిలోకి. నిజంగా జీవగ్రంథంలో వారి పేర్లు ఉన్నాయి. మరి మన పేర్లు ఆ జీవగ్రంథంలో రాయబడినట్లయితే నిత్య జీవంలోకి మనం వెళ్తాం. ఆ గ్రంథంలో లేకపోయినట్లయితే నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాము. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సోదరి సోదర, ఈ యొక్క యోబు కుమార్తెలు ఇదిగో పావురముకు ఉన్నటువంటి ఆ నిష్కపటువంటి మనసును కలిగి ఉన్నారు. సుగంధ ద్రవ్యములు ఏ విధంగా అయితే మంచి సువాసన ఇస్తాయో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వారు ఎలా ఉన్నారంట? సుగంధ ద్రవ్యం కలిగినటువంటి ఆ వాసన కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. మన పేర్లు ఎలా ఉండాలంటండి? పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరిమళ తైలము ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి సువాసన కలిగి ఉంటుంది? ఆ విధంగా మన బిడ్డలో మనము జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో దేవుడే సాక్ష్యం చెప్పాడంటే యోబు గారి గురించి, మరి తన బిడ్డలు ఇంకెంత పవిత్రత కలిగి ఉంటారో, ఎంత పరిశుద్ధంగా ఉంటారో. ఈ దినాన్న అటువంటి ఆత్మీయ సౌందర్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? దేవునిలో మనం జీవించగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా? ఇదిగో ఎమియా రెండవ కుమార్తె పేరు కెజియా, మూడవ కుమార్తె పేరు కెరాంపకు. ఈ దినాన మన బిడ్డలు కూడా ఆత్మానుసారంగా అంతరంగంలో దేవుని యొక్క సౌందర్యాన్ని పొందుకున్నట్లయితే, ఏ యొక్క మచ్చ లేకుండా, డాలు లేకుండా, కలంకము లేకుండా నిష్కపటువంటి మనసు కలిగి జీవించినట్లయితే ఇదిగో మన గురించి కూడా జీవగ్రంథంలో దేవుడు పేర్లు రాస్తాడు. ఇదిగో వీరి ద్వారా వీరి జీవితాలు ఏ విధంగా అయితే దేవుని కొరకు వారు జీవించి ఉన్నారో మనం కూడా అట్టి రీతిగా మనం జీవించినట్లయితే పరిశుద్ధులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటారో పరిశుద్ధతని వారు కోరుకుంటారు. యోబు గారి కుమార్తెలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారు జీవించారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుతుంది చూడండి. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రుండుటకు ప్రభు విషయమైన కార్యములు గూర్చి చింతించుచుందురు. వీరు పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు ఏం ఆలోచిస్తారు? ఎప్పుడు కూడా ప్రభు గురించే చింతిస్తారంటండి. అయ్యో, నేను ఏం చేయాలి నా ప్రభు కొరకు? నేను ఏ పని చేయాలి? ఏ విధంగా జీవించాలి? పవిత్రులు ప్రభు కొరకు ఏం పని చేయాలని. ఈ దినాన మనం అట్టి రీతిగా మనం జీవిస్తున్నామా? యోబు గారి కుమార్తెలు దేవుని కొరకు జీవించారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. ఇదిగో ఈ దినాన
బైబిల్ గ్రంథంలో వారి గురించి ఆ దేశంలోనే వారు ఎంత అందగత్తులు లేరంటే పై రూపాలే కాదు, అంతరంగంలో గనక ఆ హృదయ శుద్ధి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడో, మనల్ని ఆస్వాదిస్తాడో అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, యోబు గారికి 3 కుమార్తెలు 7 కుమారులు ఇచ్చిన దేవా. కుమార్తెలు ప్రభా, దేశంలో వారికి ఉన్నటువంటి అందము ఎక్కడా ఆ దేశంలో ఎవరు కనబడరు అన్నావు తండ్రి. ఇదిగో దేవా, అంటే వారు నీ యందు ఎంత భయమోభక్తి కలిగి ఉన్నారయ్యా, అంతరంగాన్ని అందం కలిగి ఉన్నారయ్యా. అటువంటి అంతరంగ శుద్ధీకరణ అందాన్ని మాకు అనుగ్రహించమని, ఈ బాహ్య రూపం కాదు కానీ ప్రభా, నువ్వు చూసేది అంతరంగాన్ని కాదు కానీ ప్రభా, అటువంటి మేము నీ కొరకు మేము ప్రకాశించేవారుగా ఆ జీవితాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.